అధికారుల అలసత్వంతో రాష్ట్రంలో రైతులు ఆగమవుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో కురిసినటువంటి భారీ వర్షం రైతులను నిండా ముంచింది. ఐకేపీ మార్కెట్ యార్డులో ఆరబోసినటువంటి వరి ధాన్యం పూర్తిగా తడిచి ముద్దైంది. చేతికొచ్చినటువంటి పంట నీటిపాలవుతుంటే రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంపై కప్పేందుకు టార్పాలిన్ కవర్లు సరిగా ఇవ్వకపోవడంతోనే ధాన్యం పూర్తిగా తడిచిపోయిందని వాపోతున్నారు. ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, వెంటనే కొనుగోలును వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దుబ్బాక మాది 4 ఎకరాలు వేసిన సార్. 4 ఎకరాలు వేస్తే మొత్తం వీడికి మార్కెట్ తెచ్చి కోటని అడిగితే ఆడ మనం పెట్టుకోవాలి లేదని తెచ్చిన తెల్లారి నుంచి మొదలైంది. ఇక్కడ ఏం లేదు, దీని మీదనే ఆధారపడి బతుకుతుంది. అంటే నిద్ర కూడా పడతలేదు మనం. రోజు దాకా అందరం చేసినాం ఈ కష్టం. ఈ కొనాలి, మాకు ఇవి ఎట్టున్నా కొనాలి. మళ్ళీ చేస్తామంటే కూడా వ్యవసాయం చేయబుద్ధి అయితే లేదు. కైకిలు చేసుకునేది న్యాయం ఉంది, సహకారం చేయాలి. ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి. అకాల వర్షాలకు రైతులు నష్టపోతున్నారు చాలా వరకు. దీన్ని ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని కోరుచున్నాం రైతుల తరఫున.